ఉరియా ద్వారా చెప్పబడ్డాయి, ఇర్మియా ద్వారా చెప్పబడ్డాయి. ఎవరు చెప్పినా ఏమి వింటలేదు. కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి నేను నెబుకద్నెజరుకి అప్పచెప్తున్నాను రా, ఆడు సరైనోడు, వస్తున్నాడు చూసుకోండి, మిమ్మల్ని ఏం చేస్తాడో మీకే తెలియదు అనుకుంది. ఏం జరిగింది? అప్పుడు భయం మొదలైంది. మరి భయం మొదలైనప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ప్రేలాపించాలి, పశ్చాత్తాపపడాలి. కానీ పశ్చాత్తాపడట్లా. ఏం చేశాడు తెలుసా? యెహోయాకీం ఏం చేశాడు తెలుసా? ఉపవాస దినాలని ప్రకటించేసాడు. ఈ ఉపవాస దినాలను ప్రకటించేంత దాని అర్థం ఏంది? ఎందుకు ఉపవాస దినాలు ప్రవేశపెట్టారు అంటే, ఉపవాస దినాలు చేయటం వల్ల ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒకసారి లేవీకాండం చూడండి, 16వ అధ్యాయము 29 నుంచి 31 వచ్చిన చెప్పాడు, ఇదే మీకు ప్రాయశ్చిత్త దినము. ప్రాయశ్చిత్తం అంటే అది. మనం కూడా ఉపవాస దినాలు చేస్తాం. ఎప్పటి నుంచి చేస్తాం తెలుసా? ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా చేస్తాం. మళ్ళీ 3 గంటలకి మంచి ఏముంటాయి? మంచి భోజనాలు ఉంటాయి. మనం చేసే ఉపవాస దినాలు అయ్యి. దేవుడు చెప్తున్న నిత్యమైన కట్టడి ఏంది తెలుసా? అసలు ఉపవాసం ఎందుకు చేయాలి తెలుసా? మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి. ఎందుకు అంటే, మీరు చేసిన పాపపు క్రియలను బట్టి ఆ రోజన్నా పశ్చాత్తాపపడండి. ఉపవాస దినాల యొక్క మెయిన్ ఉద్దేశం అది. చాలామంది అన్నం తినకుండా మానేస్తే అదే ఉపవాస దినం అనుకుంటారు. అమ్మో మేము ఉపవాస దినాలు ఉన్నాం అయ్యా, నేను ఉపవాసం ఉన్నాను, నేను తాగకూడదు, మంచినీళ్ళు తాగకూడదు, టీ తాగకూడదు. ఎందుకంటే ఉపవాసం, అదంట ఉపవాసం. అదే కావాల్సింది దేవుడికి మీ దగ్గర నుంచి. మీరు ఆహారం తినకుండా ఉండటం మాకు కావాల్సింది, మీరు టీ తాగకుండా ఉండడం మాకు కావాల్సింది దేవునికి. మరి ఏమి కావాలి? పశ్చాత్తాపం కావాలి. మీ యొక్క పాపాలను బట్టి, మీ యొక్క శోధన, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే పశ్చాత్తాపపడండి అని ఒక దినాన్ని 7వ నెల 10వ తారీఖుని ఇచ్చాడు. దీన్ని ఏమంటారంటే యూదులు ఎం కెప్పర్ అంటారు. ఎం కెప్పర్ అనే దినాన్ని పాటిస్తారన్నమాట. యూదుల క్యాలెండర్లో 7వ నెల 10వ తారీఖు.